ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం, చూడబోతే అన్ని జంటలు సెట్ అయిపోయినట్టే ఉన్నాయి. ఇక మీరు సారు పెళ్లి చేసుకుంటే వీళ్ళ పెళ్లిళ్ళు కూడా చేసేయచ్చు. ఆ ట్యూబ్ లైట్ కదా అర్థం కావడం లేదు. నన్నేం చేయమంటారు? ఏంటే మాకు కాపలాగా ఉండడానికి వచ్చి నువ్వేమో పెద్దోడితో టైం పాస్ చేస్తున్నావా? అదేం లేదక్క, ఎవరో మహాసాధు వచ్చారని చెప్పి తీసుకొచ్చాడు. ఈయనే ఆ మహాసాధువు. స్వామి, మిమ్మల్ని స్వామి అలా అటు ఇటు చూస్తారేంటి? అవును కదా, నేనే కదా. ఆశీసులు. చెప్పమ్మా, ఏమిటి నీ బాధ? మా బాబాయ్ ఆరోగ్యం గురించి కనుక్కోడానికి వచ్చాను స్వామి. అబే, ఆయనకేం కాదమ్మా. పెరట్లో పెట్టిన రుబ్బురోల్లా గట్టిగా దిట్టంగా ఉంటాడు. ఆహా, చూడమ్మా, నీకు త్వరలో పెళ్లి కదా. అవును స్వామి. ఆ పెళ్లి నువ్వు చేసుకుంటే చేసుకున్నవాడు రోజు తాగి వచ్చి నిన్ను లెఫ్ట్ అండ్ రైట్ తంతాడమ్మా. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేయాలి స్వామి? నిన్ను ప్రాణంగా ప్రేమించిన ఒక అబ్బాయి ఉన్నాడు. అతనంటే నీకు ఇష్టమే కదా. నువ్వు అతన్నే పెళ్లి చేసుకోవాలి. స్వామి, ఆ అబ్బాయి తనని పువ్వులో పెట్టుకుని చూసుకుంటాడని చెప్పండి స్వామి. ఇక నేనెందుకు నాయనా, నువ్వే చెప్పుకో. సారీ స్వామి, మీరే చెప్పండి. అదమ్మా సంగతి. నిన్ను ప్రేమించిన వెధవనే నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు బాగుపడతావు. అక్క, మాయ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. వదినా వదినా వదినా, ఆగొదినా. ఏమైంది వదినా? ఎందుకు వెళ్ళిపోతున్నావు? వర్ధన్ కుటుంబానికి కోడలయ్యే అదృష్టం నాకు లేదక్కే. ఆ అబ్బాయి నన్ను ఎప్పటికీ క్షమించడని అర్థమైపోయింది. అందుకే వెళ్ళిపోతున్నాను. వదినా, ఎక్కడికి వెళ్ళిపోయేది? అన్నయ్యతో మేము మాట్లాడతాం. నువ్వు రా. రా వదినా, రా. రా. ఏంటబ్బాయి నీ మొండి పట్టుదల? మాయ మారిపోయిందని ఇంతమందిని చెప్తుంటే నమ్మడానికి ఏంటి నీకు ప్రాబ్లం? ప్లీజ్ అండి, అబ్బాయిని ఎవరు ఏమీ అనకండి. నాకు రాసి పెట్టలేదంతే. మీ ఇంట్లో ఉన్న అన్ని రోజులు నాకు ప్రేమని అభిమానాన్ని పంచారు. అదెప్పటికీ మర్చిపోలేను. వచ్చే జన్మలో అయినా అబ్బాయికి నచ్చే అమ్మాయిలా పుట్టాలని కోరుకుంటున్నాను. వెళ్తున్నాను. బాయ్. వెళ్ళు. మీ అన్నయ్య నీకు ఖచ్చితంగా చెత్త మ్యాచ్ తీసుకొస్తాడు. వెళ్ళి అతన్నే పెళ్లి చేసుకో. నువ్వు కాదు నాకు ఎవరైతే ఏంటి, నా కర్మ నేను అనుభవిస్తాను. నువ్వు మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. అయితే నువ్వు మంచి అమ్మాయివి కదా? అది నువ్వు నమ్మట్లేదు కదా. నేను నిన్ను నమ్ముతున్నానని నీకెలా ప్రూవ్ చేయాలి? అంటే నువ్వు నన్ను క్షమించేసావా? వర్ధన్ ఫ్యామిలీకి ప్రేమించడమే తెలుసు, ద్వేషించడం రాదు. జస్ట్ నటిస్తామంతే. ప్రేమ అలాగే ఉంటుంది. అబ్బాయి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.